పతి అయిన దేవుని నామ పేరిట వీక్షించున్న వారికిని అన్వేషకులకును సంఘ సభ్యులకును శుభాభివందనాలు యేసు నామ పేరిట తెలియజేస్తూ ఉంటున్నాను. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. మహోన్నతుడా నీ నామగానం నాకెంతో మధురము. మహోన్నతుడా నీ నామగానం నాకెంతో మధురము. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. గమ్యమేమి కానరాక దారి తొలగి నేనుండగా, గమ్యమేమి కానరాక దారి తొలగి నేనుండగా, నీ ప్రేమయే నన్ను కరుణించి కల్వరి మార్గము చూపెను. నీ ప్రేమయే నన్ను కరుణించి కల్వరి మార్గము చూపెను. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. శోధనలెన్నో నాలో నరేగి శ్రమయు దుఃఖము కలుగగా, శోధనలెన్నో నాలో నరేగి శ్రమయు దుఃఖము కలుగగా, నీ ప్రేమయే నన్ను కరుణించి కల్వరి మార్గము చూపెను. నీ ప్రేమయే నన్ను కరుణించి కల్వరి మార్గము చూపెను. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. మహోన్నతుడా నీ
నామగానం నాకెంతో మధురము. మహోన్నతుడా నీ నామగానం నాకెంతో మధురము. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. దేవా నీ సన్నిధిలో స్తుతిగానం చేసెదను. వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు. మండుచున్న అగ్ని వంట వాడవైన దేవుడవు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా జీవితాలను తాకుమని, ఆశ్చర్య సంగతులను మాకు తెలియచేయమని యేసు ప్రియ నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దైవవాక్యం యొక్క పాఠం పేరు ఫైర్, అగ్ని అని నేను నామకరణం చేసుకున్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాలు కేవలము మనం ధ్యానం చేయడానికి ఈ మాటలు నేను చదువుతాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని రాయబడి ఉంది. ఇట్లాంటి వాక్యాలు చదువుకుంటూ ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకునేది నా చిన్ననాటి నుంచి మాకున్నటువంటి టీం యవనస్తుల బృందంలో ప్రతి ఏటా వింటర్ సీజన్లో డిసెంబర్ మాసం కావచ్చు, జనవరి మాసంలో కావచ్చు, మేమందరం కలుసుకొని క్యాంప్ ఫైర్ చేసుకునేవాళ్ళం. క్యాంప్ ఫైర్ ఆ రోజు పాటలు, మంచి ఫుడ్ అన్నీ ఉండేవి. మా పేరెంట్స్ కూడా అగ్రీ చేసేవాళ్ళు. అంటే ఒక ఇంట్లో పెద్ద ప్రాంగణంలో చేరి ఉదయం నుంచి దానికి కావలసినటువంటి కట్టెలు సమకూర్చి క్యాంప్ ఫైర్ కొరకే రెడీ అయ్యేటువంటి పరిస్థితిని గురించి నేను ఆలోచన చేసుకుంటున్నాను. కొన్నిసార్లు గ్రామాలలో బంజారా తండాలలో తిరిగేటప్పుడు, కొండ దొర ప్రాంతాలలో తిరిగేటప్పుడు చలి కాచుకునే వారి జీవితాలను కూడా చూశాను. అందరూ తెల్లవారుజామున 2-1 గంట ఆ ప్రాంతంలో ఆ బర్నింగ్ ఫైర్ దగ్గరికి వచ్చి కూర్చునేవాళ్ళు. శాల్వాలు కప్పుకున్న దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, చిన్న చిన్న పాటలు పాడేవాళ్ళు. ఈ పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతులు చూస్తాం, వింటాం, స్మెల్ చేస్తుంటాం. ఐ యూస్ టు స్మెల్ బర్నింగ్ వుడ్. ఆ కాలుచున్న కర్రల యొక్క వాసన నేను ఆఘ్రాణించేవాడిని. దానితో పాటు వాళ్ళు కూర్చున్న చిన్న చిన్న రాళ్ళు ఆ సీటింగ్ అరేంజ్మెంట్ని చూసేవాడిని. అప్పుడు తెల్లవారుజామున వచ్చేటువంటి బ్రీజ్, ఆ మాయిశ్చర్ అవి పడేటువంటి పరిస్థితిని గురించి ఆలోచన చేసుకునేవాడిని. కానీ వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో చదువుతున్నప్పుడు అవర్ గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ గాడ్, ఫైర్ అని రాయబడి ఉంది. ఆయన మండుచున్న అగ్ని అని రాయబడి ఉంది. ఈ అగ్ని ఆత్మీయ జీవితంలో మేలు చేస్తుంది. ఈ అగ్ని కంట్రోల్ తప్పినప్పుడు, అనవసరంగా తప్పినప్పుడు, ఇంకొకరి మీద ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు, అనవసరంగా ఫైర్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఇళ్ళు కాలిపోతాయి,
దాని ద్వారా కాలనీస్ కాలిపోతూ ఉంటాయి. కాలనీస్తో పాటు కొన్నిసార్లు అడవులు కూడా కాలిపోతూ ఉంటాయి. గుట్టల మీద ఈ ఫైర్ లైన్ చూసినప్పుడు కింద ఉండి మేము గమనించేవాళ్ళం. అరే, ఈ ఫైర్ ఎవరు పెట్టి ఉంటారు, ఎవరు కాలుస్తున్నారు అనుకునేవాళ్ళం. ఎవరు పెట్టేది కాదు. ఆ ఫైర్ రాపిడికి అవి కాలుతూ ఉంటాయి. ఒక ఫైర్ ఇంకొక ఫైర్ని మెల్లగా చీల్చి ఒక లైన్గా మార్చే పరిస్థితిని గురించి ఆలోచన చేసుకుంటున్నాను. వాక్యంలో రాయబడినటువంటి ఫైర్ని గురించి ఆలోచన చేస్తే ఆ రోజున ఉన్నటువంటి 120 మెంబర్స్ మీద దేవుని అగ్ని రాలటము చేత, వారి మీద కుమ్మరింపబడటము చేత చాలా కార్యాలు జరిగినాయి. కనుక వాక్యంలో ఈ అగ్నిని గురించి ధ్యానం చేసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ నేను కేవలం 4-5 విషయాలే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది, ఈ అగ్ని ఇట్ కన్జ్యూమ్స్. ఈ అగ్ని కాలుస్తుంది. ఈ అగ్ని పూర్తిగా కాలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అవి కాల్చబడుతూ ఉంటాయి. వాక్యంలో గమనించినట్లయితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనంలో గమనించినప్పుడు వాక్య ప్రబోధన జరిగిన తర్వాత, ప్రబోధన జరిగినప్పుడు వాక్యాన్ని విన్నటువంటి వారు మార్పు చెందినటువంటి వారుగా ఉన్నారు. కనుక వారి జీవితంలో వారికి ఏది అక్కర్లేదో తీసుకొని వచ్చి కాల్చేసేటువంటి వారు. ఆ రోజుల్లో శిష్యుల యొక్క ప్రబోధాలను బట్టి కొంతమంది మాంత్రికులు వాళ్ళ దగ్గర మాంత్రిక పుస్తకాలు ఉంచుకున్నారు. కనుక ఈ మంత్రం మనకు అక్కర్రాదు. ఆ దేవుని యొక్క శక్తి చాలా మంచిది, మేము కొనుక్కోలేం, దీన్ని ఏం చేయలేం. కనుక వీ వాంట్ టు బర్న్ దీస్ మ్యాజికల్ బుక్స్ అని వాళ్ళు కాల్చేశారు. ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే నాకు ఇంకోటి జ్ఞాపకం వచ్చింది. దేవుని యొక్క అగ్ని సొదొమ గొమొర్రా మీద పడినప్పుడు ఆ ప్రాంతాలన్నీ దహించబడ్డాయి అనే విషయాలు నేను తెలుసుకుంటున్నాను. ఆకాను ఒకసారి పొరపాటు చేస్తే, పాపం చేస్తే, ఆకాన్ను పట్టుకొని వాళ్ళందరూ వాళ్ళ వంశంని తీసుకొని వచ్చి పెట్టి రాళ్లతో కొట్టి చంపేసి అగ్ని చేత వారి బాడీస్ని కాల్చినట్టుగా యెహోషువ గ్రంథంలో లిఖించబడినటువంటి వాక్యాన్ని నేను తలుచుకుంటూ ఉన్నాను. కనుక అగ్ని కన్జ్యూమ్స్, కాల్చేస్తుంది. అన్వాంటెడ్ థింగ్స్ని అన్నిటినీ కూడా అది కాల్చేస్తుంది. అందులో పరిశుద్ధాత్మ దేవుని అగ్ని, హోలీ స్పిరిట్ ఫైర్ విల్ బర్న్ విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు మై స్పిరిచువల్ లైఫ్. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. అగ్ని ప్యూరిఫై చేస్తుంది, శుద్ధీకరిస్తుంది. దేవుని యొక్క అగ్ని ప్యూరిఫై చేస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం చదువుకోవచ్చు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకోవచ్చు. దాంట్లో కూడా ఇలాంటి మాటలు రాయబడి ఉంటాయి. ద వే ఇట్ క్లెన్స్డ్ ఐజయా, దేవుని యొక్క సేవకుణ్ణి కాల్చిన విధానాన్ని చూచుకున్నప్పుడు ఎలా కాల్చిందో, ఎలా మంచి చేసిందో, ఆ మంచి చేసిన విధానాన్ని చూసుకున్నాను, ఆలోచన చేసుకున్నాను. దేవుని యొక్క అగ్ని మనిషిని పవిత్రీకరిస్తుంది. కనుక మనం కోరుకోవాలి, దేవా నీ అగ్ని నా మీద కుమ్మరించబడి నీవు కోరుకున్న రీతిగా ఉండాలని కోరుకున్నాను తండ్రి అని సరెండర్ చేసుకుంటే దేవుని యొక్క అగ్ని మన మీద రాలి మన జీవితంలో అన్వాంటెడ్ థింగ్స్ని కాల్చేస్తుంది. అదే యెషయా జీవితంలో జరిగింది. కనుక ఫైర్ ప్యూరిఫైస్ అవర్ లైఫ్. మూడో విషయం జ్ఞాపకం చేస్తాను. ఫైర్ సాఫ్టన్స్ ద హార్ట్. ఆత్మీయ జీవితంలో మెత్తదనం కలగజేయడానికి, ఆ ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి అది వాడబడుతుంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ మాటలు రాయబడి ఉంటాయి. 64వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగా
అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చేదవు అని రాయబడి ఉంది. అంటే నాకు భయం అనిపించింది. కానీ తిరిగి 68వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నప్పుడు హోలీ ఫైర్ మన హృదయాలను కాల్చేసి, ఒక సిన్నర్ హృదయాన్ని కాల్చేసి ఆయన అనుకున్న రీతిగా స్వరూపంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. హార్ట్ని ఒక రెస్పాన్సివ్ హార్ట్గా, ఇట్ రిమోల్డ్స్ మై స్పిరిచువల్ లైఫ్, ఇట్ రీమేక్స్ మై స్పిరిచువల్ లైఫ్, ఇట్ రిజనరేట్స్ మై స్పిరిచువల్ లైఫ్. ఈ హోలీ స్పిరిట్ ఫైర్ మన జీవితంలో ఇలా ఆత్మీయతకు లోబడుకోవడానికి మెత్తదనం మనల్లో కలగజేసి శుభ్రం చేసి దేవుని సమ్ముఖంలోకి మనం తీసుకొని వస్తుంది. 4వ విషయం జ్ఞాపకం చేసుకుంటాను. ఫైర్ ఎంపవర్స్ మై లైఫ్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో అదే మాటలు రాయబడి ఉంటాయి. శక్తి లేని వారికి శక్తిని ఇచ్చి దైవ కార్యములు చేయటానికి. ఐఎమ్ పవర్లెస్, బట్ టు గెట్ మోర్ పవర్ ఐ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ది హోలీ ఫైర్ అనే విషయాన్ని చేసుకుంటున్నాను. కనుక వీఆర్ పవర్లెస్ బికాస్ వీఆర్ ఫ్లేమ్లెస్. ఆలోచన చేసుకున్నాను. నేను శక్తిహీనుడు ఎందుకయ్యాను అంటే నాలో మంట లేదు. మంట ఉండాలి అంటే అగ్ని రావాలి. అగ్ని కుమ్మరించబడితే నేను దేవుని కొరకై పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. చరిత్ర మొదటి నుంచి యేసు ప్రభు యొక్క శిష్యుల చరిత్ర చదువుతున్నప్పుడు, తర్వాత వచ్చినటువంటి మిషనరీ గాథలను చదువుతున్నప్పుడు, ఎక్కడెక్కడ రివైవల్స్ వచ్చినాయో అవన్నీ చదువుతున్నప్పుడు నాకు చాలా పురాతనమైనటువంటి పాట జ్ఞాపకం వచ్చింది. కానీ అది నేను పాడలేను. బికాస్ సమ్హౌ ఐ ఫర్గాట్ ది ట్యూన్. కానీ ఒక మాట చెప్తాను. ద పెంటికాస్టల్ ఫైర్ అనే ఒక పాట జేమ్స్ రోవి అనే అతను పాడతాడు. దాన్ని కంపోజ్ చేస్తాడు. స్వరకల్పన వేరే వాళ్ళు చేస్తారు. హీ వాస్ ఏ కాపర్ మైనర్ సన్. ఈ కంచు సంబంధమైనటువంటి లోహాన్ని తవ్వుకునేటువంటి ఒక మైనర్ యొక్క కుమారుడు, అతని కుమారుడైనటువంటి జేమ్స్ రోవి ద పెంటికాస్టల్ ఫైర్ అనే పోయంని రాస్తే ఎవరో ఒకరు దాన్ని స్వరకల్పన చేస్తారు. ఈ స్వరకల్ప చేసినటువంటి పాట వాళ్ళు పాడినటువంటి దినాల్లో కనుక గమనించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఒక గొప్ప రివైవల్ తీసుకున్నట్టుగా, ప్రతి మిషనరీ జీవితంలో ఒక గొప్ప రివైవల్ తీసుకున్నట్టుగా వాక్యంలో నేను చూస్తూ ఉంటున్నాను. కనుక ఆలోచన చేసుకుందాం. దిస్ ఫైర్ ఈజ్ యూస్ఫుల్ టు మీ, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ. కనుక దేవుని దగ్గర కనిపెడదాం. 120 మంది కనిపెట్టినట్టుగా మనం కూడా ఇళ్ళల్లో ప్రార్థన చేసుకునేటప్పుడు, వ్యక్తిగతంగా దైవ ధ్యానం చేసుకునేటప్పుడు కేవలం వాక్యం చదువుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ లెట్ us ఫీల్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాని అంక్షన్ గురించి మనం అనుభవించి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో ఈ స్ట్రాటజీ మనం కొన్ని ఉపయోగించుకుంటే వేరెవర్ యూ మే బీ, ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతాల్లో ఉన్నా నీకు తెలియపరచబడే విషయాల గురించి ఆశ్చర్యపోతూ ఉంటాం. బికాస్ హీ లవ్స్ అస్, హీ గివ్స్ అస్ ద పవర్. హీ ఎంపవర్స్ అస్. కారణం నేను ఎప్పుడు ఫైర్లో ఉండాలని కోరుకుంటున్నాను. వీఆర్ పవర్లెస్ బికాస్ వీఆర్ ఫ్లేమ్లెస్. We need to be filled with the Holy Spirit, then we can work for the Savior. ఆ రక్షకుని కొరకై మనము పని చేయగలుగుతాం. దైవాశీస్సులు కనుగొనగాక. అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ కృప చేత, నీ అగ్ని చేత, నీ పరిశుద్ధాత్మ చేత మా జీవితాలను నింపి ప్రత్యేకపరచమని, వాడుకొనమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.